నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంగమని అంగంలోనికి తీసుకొని వచ్చారు. నీకు వందనాలు. ఈ ప్రియమైన బిడ్డల మూలమైన నోటి ద్వారా మిమ్మల్ని మహింపరిచారు నమ్ముచు స్తుతులు చెల్లిస్తున్నాం. యోగ్యంగా ఆరాధించిన వారిని బట్టి నీకు వందనాలు. అయోగ్యంగా ఆరాధించిన వారిని దయతో క్షమించండి. మరొక తరుణం దయచేయండి. ఆరాధించలేనటువంటి వారికి మరొక తరుణం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నా తండ్రి. నీ కృపగల హస్తంలో మా మధ్యలోనికి మీరు తీసుకొచ్చిన మీ శరీరము, మీ రక్తం యొక్క విలువలను మేము జ్ఞాపకం చేసుకొని యోగ్యమైన దిశగా నీ శరీర రక్త మాంసాల పాలు భాగస్తులు అవ్వడానికి మాకు సహాయం దయచేయండి. మేమేమై ఉన్నామో అది నీ కృపలనై ఉండడానికి నీ సన్నిధి కాంతి ప్రత్యక్షతను కనపరచమని ప్రార్థిస్తున్నాం. నీ రక్త నిబంధన, నీ సన్నిధి కాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కంటికి కనిపించినటువంటి అంధకార శక్తులు, చీకటి శక్తులను పారదోలండి. సిలువ రక్త ప్రోక్షంలో నింపండి. నీ ఆత్మను, నీ సన్నిధి కాంతిని మాకు దయచేయండి. ప్రభా, దౌర్భాగ్యం నీ శరణు వేడుచున్నాను. నీ స్వరాన్ని వినిపింపచేయి. నీ యందు ముఖదర్శనం చేసుకొని నీ శరీరం యొక్క విలువలు, నీ రక్తం యొక్క విలువలు గ్రహింపు చేసుకొని యోగ్యమైన దిశగా పాల్పొంద కృప చూపించు. వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు మీరు తాకండి, సహాయపడండి, సంధించండి, మాతో మాట్లాడండి. నీ కృపగల హస్తానికి అప్పచెప్తూ ముందుండి నడిపించి మా తలంపులు గమనాలు స్వాధీనంలో ఉంచుకోమని నీ కృపలో నిల్చుండడానికి సహాయపడతారమ్మా. శత్రుబలమంతటిని పారదోలు నీ కృపగల హస్తానికి అప్పచెప్తూ మా తండ్రి ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28. మొదటి కొరింథీ 11:28. అందరం కలిసి మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవాలి. మరోసారి అందరం కలిసి, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవాలను. ప్రభు సహాయార్థం మరోసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకంగా నా ప్రియ పరలోక తండ్రి, అచ్చుని సింహాసనం దాసిందైన దేవా, మాక్కది మాక్కది నీ కృపాసత్యం బట్టి నీ నామానికి మహిమ కలగాల. నీ ఆత్మీయత నుండి ఎక్కడికి వెళ్ళగల అభాగ్యులను, దౌర్భాగ్యులను శరణు వేడుచున్నాం. ప్రభా, నీ శరీరము, నీ రక్తం ఉంది. గ్రహింపగలిగినటువంటి మనసును నీ వాక్యమనే నాగల చేత మా హృదయాన్ని దున్నంది. సరిచేయండి. నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో, నిన్ను వెంబడించే దిశలో మా జీవితం ఎంతవరకు నిన్ను వెంబడిస్తుందో మీరు ఎరిగిన దేవుడు, మమ్మల్ని సరిచేయండి. కృప చూపించండి, నడిపించండి. నీ వాక్కును అందించండి. సమస్తం ఎరిగిన దేవ, ఆది అంతమైంది మీరే. నీ సన్నిధి కాంతి ప్రత్యక్షతను కనపరచమని, సిలువ రక్త ప్రోక్ష నింపమని, శత్రుబలం అంతటిని పారదు కృపగలని హస్తానికి అప్పచెప్తాం. మా తండ్రి ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని పాత్రలను త్రాగవాలి. ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలి అని అంటే మొట్టమొదట మనము ప్రభుకి ఎలా సంధి కుదిరాం, అది మొట్టమొదటిది. అంటే దేవునికి మనకి సంధి ఎవరు కుదిర్చారు? సమాధానకు అధిపతి మన జీవితాల్లో, మన హృదయంలో ఏడ మనకి ముందు సాగుతూ వెళ్ళాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే క్రీస్తు యొక్క శరీరము, రక్తము రెండు ఇమిడి ఉన్నప్పుడు మాంసపు ముద్ద కలిగినటువంటి ఆ శరీరము మనలని పవిత్రులుగా చేయడానికి ఒక బలి అర్పణ. అంటే ఈ బలి అర్పణని జ్ఞాపకం చేసుకోవాలి. అదే శరీరం. అందుకే ప్రతి వారం మనం ఏం చేస్తున్నామంటే కడగబడడానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? కడగబడడానికి. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, ఆదివారం రొట్టె విర్చుటకు మేము కూర్చుండినప్పుడు, లేకపోతే కూర్చుండగా. ఎందుకు? ప్రతి వారం కడగబడాలా, ప్రతి వారం శుద్ధీకరింపబడాలి. అంటే బలపరుచువాని అందే మనం ఏం చేస్తాం? బలం పొందుకోగలుగుతాం. అందుకే దైవజనుడు తిమోతికి కూడా పత్రిక రాసేటప్పుడు
ఈ అపోస్తులైన పౌలు గారు మాట అంటాడు, క్రీస్తు యేసునందు కృపలో నువ్వు బలవంతుడు కమ్ము తిమోతి అని అంటాడు. రండి మన అంశంలో జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తను మరుగు చేసుకొనినందున, ఇక్కడ అంటాడు వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని, ఎవరిని తీసుకొని వెళ్తున్నారు? గొర్రెలను ఎడ్లను. ఎక్కడికి తీసుకెళ్ళాలా? అర్పింపబడాల్సినటువంటి స్థలానికి తీసుకెళ్ళాలి. అంటే ఈ అర్పణ కలిగినటువంటి స్థలము ఏమై ఉండాలా? ప్రతిష్ఠింపబడితే ఉండాలా, ప్రత్యేకింపబడిందై ఉండాలి. రండి ఒకసారి నిర్గమాకాండం 24వ అధ్యాయానికి వద్దాం, బలిపీఠం దగ్గర సందర్భాన్ని. రండి నిర్గమాకాండము 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఇప్పుడు 5వ వచనం. ఇశ్రాయేలులో పంపగవారు దహన బలులను అర్పించి సమాధాన బలులుగా కోడెలను వధించిరి. ఇక్కడ మొట్టమొదట అంటాడు, ఇట్లా నేను మోషేతో, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేల్ పెద్దలు 70 మంది రావాలి. ఎక్కడికి? ఎక్కి వచ్చి. యాడికి ఎక్కి రావాలి చెప్పండి? దేవుని మందిరము కలిగినటువంటి స్థలము, పరిశుద్ధమైనటువంటి హోరే పర్వతానికి, ఆ సియోను పురమునకు, ఆ మహిమ కలిగినటువంటి సన్నిధి కలిగినటువంటి ప్రభావంలో జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలా? ఆ కర్మేలునకు క్రీస్తునందు ఎక్కబడుట. అందుకే ఆయన అంటాడు 121వ కీర్తన మొదటి చరణంలో మాట అంటాడు కదా, చదవండి ఒకసారి. 121వ కీర్తన మొదటి చరణం. 121వ కీర్తన మొదటి చరణం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. చాలండి. ఇప్పుడు అంటాడు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చానో, అక్కడేమో కొండ అంటాడు, ఇక్కడేమో పర్వతం ఎక్కాలా. ఎక్కాల్సిన మార్గము, గమ్యము, స్థలము ఒకటే. అంటే ఎక్కబడడానికి. అంటే ఎవరు ఎక్కిస్తారు? అక్కడ అంటున్నాడు నేను చూస్తున్నాను అంటాడు. నేను చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ అంటాడు నేను ఎక్కాలి అంటాడు. అంటే ఒకటి చూచుట నేర్చుకోవాలా, రెండోది ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ ఆత్మీయ జీవితంలో మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే వాక్యము, ఆ పాలను ఏం చేయాలా? అపేక్షించాలా, విశ్వసించాలి. విశ్వసించిన వానిలో కలవరం ఉండదు, విశ్వసింపబడిన వారిలో కలవరం ఉండదు. విశ్వసించిన వాని యందు విశ్వాసం ఉంచడానికి నమ్మిక మాత్రం కలిగి ఉండాలంట. అంటే ఆయన అంటాడు, ప్రభువా నేను తప్పిపోతున్నా, నాకు నమ్మిక పుట్టించు. ఎందుకు నమ్మిక? అపనమ్మిక రాకుండా ఉండాలంటే నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం దేంట్లో ఉండాలా? ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించాలి. ఎలా ఎక్కించాలా? ఆయన అంటాడు, జ్ఞాపకం చేసుకోండి, ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయం, మొదటి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యేసు పేతురు యాకోబులను, అతని సహోదరులైన యోహాన్ను వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి. ఇప్పుడు ఏమన్నారంటే దీన్ని రూపాంతరపు కొండ అన్నారు. ఒక కొండకు పోయి రూపాంతరం పొందాలి. ఒక కొండకి ఎందుకు పోవాలా? ప్రపంచంలో అనేక కొండలు ఉంటాయి, అనేక స్థలాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి. ఎందుకు ఒక కొండకే? ప్రభువారు కూడా ఏమంటారంటే
22వ అధ్యాయం అనుకుంటా లూకాసు వార్తల్లో. గెత్సెమనే కొండ. ప్రతిదినం ఆయనకు వాడుకైపోయింది. ఏమంటాడు రండి ఒకసారి ఒక సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 22 22వ వచనం చదవండి ఒకసారి. 22 22 మా నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు ఇక్కడికి ఆపుదాం. ఇప్పుడు మళ్ళీ 39 చదవండి. 39 తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా ఎక్కడంట తన వాడుక చొప్పున. తన వాడుకేంది? ఎప్పుడు కొండకి వెళ్ళాలి. కొండకి ఎందుకు వెళ్తారు? కొండ ప్రాంతానికి వెళ్ళేది ఏంటంటే ఎత్తైన స్థలంలో నుండి దిగువ ప్రాంతాలన్నీ కనుమరుగు కాకుండా. అందుకే ఆ దినాల్లో రాజులు ఏం చేసేవాళ్ళు? కోటలు కట్టి కోటల మీద ఉండేవాళ్ళు. కోట మీద నుంచి ఏం చేసేవాళ్ళు? ఏ మూల నుంచి శత్రువు వస్తుందా, ఏ మూల నుంచి రాజ్యంలో ఏమైనా కలవరాలు కలిగినాయి అన్నీ చూస్తూ ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సీనాయి పర్వతానికి ఎక్కాడు. ఎవరెక్కారు? సీనాయి పర్వతానికి ఎవరెక్కారు? ఏం వినిపించలేదు నాకు, గొంతులు స్వరం వినిపించలే. ఎవరిది? అంటే వాక్యం మీద పట్టు లేదా, లేకపోతే వాక్యం గుర్తులేదా? సీనాయి పర్వతానికి ఎవరెక్కారు? 40 పగలు 40 రాత్రులు ఎవరున్నారు? ఎవరు దేవునితో మాట్లాడారు? ఎవరు దేవుని పలకలు తీసుకొని కిందకు వచ్చారు? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏం పేరు చెప్పండి? మోషే ఎక్కాడు, పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అదే పర్వతం నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకు ఒక స్వరం వినపడుతుంది అని అంటే, క్రింది భాగానికి వచ్చేసరికి మధ్య భాగంలో యెహోషువ అంటాడు, అయ్యా ఏదో యుద్ధ వాతావరణం అంటుంది అంటే, యుద్ధ ధ్వని కాదు ఇది. సంగీతములు వినిపిస్తున్నాయి, గానములు వినిపిస్తున్నాయి. ఇది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని. ఏంటిది అంటే ఆయన అంటాడు, నాకు వినపడింది. ఎక్కడికి వెళ్ళాలా? 2 సంకన పెట్టుకున్నాడు. 2 పలకల్ని తీసుకొచ్చాడు. చూస్తే ఏం కనిపించింది అక్కడ? ఏం కనిపించింది? ఏ ఫిల్లింగ్ బ్లాంక్స్ ఏం చెప్పట్లేదు మీరు. ఎప్పుడు చదివిందే కదా, ఏ కొత్తగా చదివిందా? అర్పిస్తున్నారు వాళ్ళు. ఏం అర్పిస్తున్నారు? అహరోన్ అంటాడు, మీ బంగారాలు మీ పోగులన్నీ తీసుకురండి, ఇదిగో మీ యెహోవా ఈయనే, ఇదే అర్పించండి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? త్రాగుటకును, నాట్యమాడుటకును, విందు జరిగించుటకును, పాప క్రియలు జరిగించుటకును అక్కడ మొదలుపెట్టారు. అంటే ఏం బలి జరిగింది అక్కడ? ఏం బలి జరిగింది? దైవికమైనటువంటి దేవుని బలి కనిపించట్లా, నష్టపరచబడినటువంటి బలి. అందుకే ఆయన అంటాడు కదా, ఏమని? ఈ హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 6లో, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు. ఎవరిని వెతకడానికి పోతున్నారు? వెతికే స్థలం ఏంది? వెతికే మార్గం ఏంది? ఎక్కడ వెతుకుతున్నారు? ఏం అర్థం కావట్లే, ఏం వెతకాలో కూడా తెలియట్లా. ఆయన అంటాడు, మోషే అని వాడు ఏమయ్యాడో మాకు తెలీదు. 40 పగళ్ళు వెళ్ళిపోయినాయి, 40 రాత్రులు వెళ్ళిపోయినాయి. ఏమైపోయినాయి? నష్టమైపోయినాయి. ఇప్పుడు మాకేం కావాలా? ఏం కావాలా? ఇప్పుడు అని అంటాడు, ఐగుప్తులో కలిగిన సంతోషం కావాలా? ఐగుప్తులో ఉన్నటువంటి ఆనందం కావాలా? ఐగుప్తులో ఉన్నటువంటి రమ్యత కావాలా? ఐగుప్తులో ఉన్నటువంటి అక్కడి ప్రజలు మాకు నేర్పించినటువంటి అలవాట్లు కావాలి. అంటే ఇంతకాలం ఏమైపోయింది? అందుకే ప్రభువారు వాళ్ళని నడిపించినప్పుడు కూడా అరణ్య యాత్రలో నడిపించింది ఎందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే, పిట్టల వలె రాలిపోయినందుకు. అంటే సనుగుడు గొనుగుడు నష్టం. అంటే ఆత్మీయతకి ఏంటంటే ఈ సనుగుడు పనికిరాదు. అందుకే ఆయన అంటాడు, సనికి ఏం చేశారు? సంహారకుని చేతికి వెళ్ళిపోయారు. సంహారకుని చేతికి. అంటే సనగడం వల్ల ఏమొస్తాయి చెప్పండి? సనుగుతూ ఉంటాం కొన్నిసార్లు. కొంతమంది ఇంట్లో ఏమైనా పనులు చేస్తున్నారనుకో,
సనుగుడే సనుగుడు, సనుగుడే సనుగుడు. ఏం సనుగుడు అంటే నేనొక్కళ్ళనే చేసుకోవాలి, నేనే చేసుకోవాలి, నాకెవరు చేయరు, నాకెవరు చేయరు. ఈ సనుగుడు సనిగి 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 ఏమైపోతాయి? సొనంగి కుక్క అంటాడు. సొనంగి కుక్క అంటాడు. అంటే ఏంది? ఏమంటాడు? సామెతలు అంటాడు కదా, సొనంగి కుక్క అని. దేనికి? దేనికి? పోరు, హయాలి పోరు, సొనంగి కుక్క అని అంటాడు సందర్భాలు. అంటే మొరిగి 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 కుక్క పని అయిపోతాయి. మనం సనిగి సనిగి ఏమైపోతాయి? 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 ఏం చెప్పరా? నిజాలు తెలిస్తే నిజాలు చెప్పాలంటే ఎవరికి మాట రాదు. ఎందుకు రాదు? ఇక్కడ అంటాడు, నీ బలి అర్పణ నీవు అర్పించాల్సింది యెహోవాని వెదుకుటకు, ఎరుగుటకు, ధరించుకొనుటకు, ఆయనకు అర్పించుటకు, ఆయనకి సమరూపి అయినటువంటి ఆయన యొక్క స్వాస్థ్యంలో ఇమిడి ఉండుటకు. ఈ బలి అర్పణ అంటే, ఈ బలి అర్పణ మొట్టమొదట ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, రండి మనకు తెలిసిన భాగం ఆది కాండము. మొట్టమొదటి బలి ఆడ జరిగింది చెప్పండి? ఎక్కడ జరిగింది? గుర్తుందా? గుర్తులేదా? తీయండి 4వ అధ్యాయం 4వ వచనం. 3:4. 4వ అధ్యాయం ఆది కాండం 3:4. కొంతకాలమైన తర్వాత పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. హేబేలు కూడా మందలో తొలిసులు పెట్టిన క్రొవ్వును వాటిని తెచ్చాడు. హేబేలు అతని అర్పణని లక్ష్య పెట్టాను. లక్ష్య పెట్టలేదంటే కారణం ఏంది? 2 అర్పణలు వచ్చాయి. 2 అర్పింపదగినవే, అర్పణకి యోగ్యమైనవే. ఒకటి లక్ష్య పెట్టుట, ఒకటి లక్ష్య పెట్టాల. లక్ష్య పెట్టడం అంటే ఏంది? లక్ష్య పెట్టడం ఏంది? దేవునికి ఇష్టమైనది ఏదైనా కార్యం జరిగింది అంటే అది హృదయపూర్వకమైనటువంటి కార్యంగా, వినసొంపుగా, తన ప్రేమకు గుర్తుగా మరలు కొల్పబడినప్పుడు దాన్ని స్వీకరించుట. అంటే కయ్యోను అర్పణ స్వీకరించకపోవడానికి గల కారణం ఏంది? బహుశా నేను అనుకుంటా, కయ్యోను ఆ పంటను సమకూర్చుకొని తీసుకొని, నా తమ్ముడిది మేలు, ఒక అర్పణ అయిపోతాయి, నాది అట్లా కాదు, నెత్తి మీద ఈ మూట మోసుకొని రావాలా, ఇది పట్టుకొని రావాలా, ఇది తీసుకురావాలా, మళ్ళీ దాన్ని తీసుకొని ఎక్కడ తీసుకొచ్చాలా? బండ మీదకి తీసుకురావాలి. బండ అంటే ఏంది? క్రీస్తు అనే బండ, బలిపీఠము, దేవునికి అర్పింపబడాల్సినటువంటి స్థలము. ఈ అర్పింపబడాల్సిన స్థలంలో ఆయన ఏం చేశాడంటే హేబేలుకి నేర్పించాడు. ఒరే చిన్నోడు, నీకు అన్నీ నేర్పిస్తున్నా, జీవం గల దేవుడు మనకి, ఆయనకి ఎలా అర్పించాలి, ఎలా ఆరాధించాలో మొత్తం చెప్పాడు. ఆయన హేబేలుకి నేర్పించాడు. హేబేలు ఏం చేశాడంటే అంత పరిశుద్ధంగా తీసుకొచ్చాడు, మొత్తం అర్పించాడు, అర్పణ లక్ష్య పెట్టాడు. కయ్యోన్లో ఏమొచ్చిందంటే సనుగుడు వచ్చేసి, నిర్లక్ష్య వైఖరి వచ్చి. అందుకే ఆయన అంటే, కోపం ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు పొంచి ఉంది? ఆ కోపం నిన్ను ఎందుకు రాజ్యం వెళుతుంది? ఆ కోపం నీ మీద ఎందుకు తాండవం ఆడుతుంది అని అంటే, నేను నా తమ్ముడికి కావాలి వాడినా కోపంతో అనేసాడు. మళ్ళీ ఏ కోపం వెళ్ళింది? నా తమ్ముడికి నేను కావాలి వాడినా. పంట దగ్గర కోపం వచ్చింది, అర్పించే అర్పణలో కోపం వచ్చింది, దేవునికి ఇచ్చే దగ్గర కూడా కోపం వచ్చేసి ఈ అర్పణ ఏమైపోయిందంటే బలి ఆగల్లా. ఎందుకు? నేను కావాలి వాడినా. కోపం ఎందుకు వచ్చిందంటే కావలి వచ్చింది. కావలి ఎందుకు వచ్చిందిరా నాయన అంటే, కోపం వచ్చింది కాబట్టి కావలి వచ్చిందని అంటాడు. కోపం వచ్చింది కాబట్టి కావలి వచ్చింది. కావలి ఎందుకు వచ్చింది? కోపం ఉంది కాబట్టి కావలి వచ్చింది. ఎందుకు? ఈ 2 వచ్చినాయి. ఆ మధ్యకాలంలో గురువుగారు అడిగారు, జాన్ సుందరరావు గారు అండి, మా అమ్మని అడిగారు, ఏమ్మా కమలమ్మ గారు ఎలా ఉన్నారని అంటే, ఏమంది, ఏం బాగుండవన్నా, ఈ మధ్య ఏంది షుగర్ వచ్చింది అన్నాను. షుగర్ వచ్చిందా? అయితే వాళ్ళ అక్క బీపీ కూడా వచ్చి ఉండాలి, వచ్చిందా అని అంటే, వచ్చిందన్న, అది ఎప్పుడో వచ్చింది అంటే. ఆయన అంటాడు, వాళ్ళిద్దరు అక్క చెల్లెలమ్మ, ఏడకెళ్ళినా కానీ ముందు ఒకళ్ళు వెళ్తారు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ముందు షుగర్ అన్న పోవచ్చు, లేకపోతే బీపీ అన్న రావచ్చు. ఇద్దరులో ఎవరు వెళ్ళినా కానీ అక్క చెల్లెలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. అంటే మనం ఏం చేయాలా? కయ్యోను, హేబేలు అర్పణ ప్రతిష్ఠితమే, కానీ అందులో కోపం ఏడ నుంచి వచ్చింది? దైవికమైనటువంటి ప్రభావం కలిగి, దేవుని అర్పణ కలిగి, బలి అర్పణ, నీ హృదయంలో నుండి వచ్చినటువంటి అర్పణ నువ్వు ప్రభుకి సమర్పించేటప్పుడు ఈ అర్పణను ప్రభుకి సమీపంగా తీసుకెళ్ళాలి. అంటే ప్రభు యొక్క హృదయం ఏమైపోయి ఉండాలా?
అర్పణ చేశాడు ఆయన ప్రతిగా. మనకే బలిత్యాగంగా అర్పింపబడ్డాడు, మన బదులుగా ఆయన అర్పింపబడ్డాడు. మరి ఈ అర్పణలో ఏముండాలా? బలి అర్పణ. కానీ అక్కడ అంటాడు, ఏయ్ సప్పుడు రావద్దు. ఇక్కడ అంటాడు, రండి హోషియా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు కానీ ఆయన వారికి తను మరుగు చేసుకున్నందున వారికి కనపడకుండా. ఎందుకు మరుగు చేసుకున్నాడు ఆయన? ఎందుకు మరుగు చేసుకున్నాడు? ఎందుకు మరుగు చేసుకున్నాడు? ఒకసారి ఒకళ్ళ ఇంటికి బర్త్డే అని చెప్పి పిలిచారు, బర్త్డేనని చెప్పి పిలిచారు. సరే వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. ఆడి పుట్టినరోజు. వాడి సంతోషం ఇంకా చెప్పలేకపోతున్నాడు. ఎంత చెప్పలేకపోతున్నాడు, దగ్గరికి వచ్చాడు, హ్యాపీ బర్త్డే మీ, హ్యాపీ బర్త్డే మీ అంటున్నాడు. ఏందిరా హ్యాపీ బర్త్డే మీ అన్నానంటే, మేము అనుకోకుండా వెళ్తే వాళ్ళు అన్నాడు హ్యాపీ బర్త్డే మీ అని అన్నాడు. ఈడేంది కొత్త పాట పాడుతున్నాడు అని నాకు అర్థం కాబట్టి తర్వాత వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి, మీరు అనుకోకుండా వచ్చారు, ఈరోజు వీడి పుట్టినరోజు, ఓ మాట ప్రార్థన చేయండి, ఒక మాట చెప్పండి అని నేను చెప్తే, ఓహో అదే వీడి తిప్పలు, హ్యాపీ బర్త్డే మీ, హ్యాపీ బర్త్డే మీ అని. ఇక పాట పాడుతుంటే వీడు కూడా హ్యాపీ బర్త్డే మీ, హ్యాపీ బర్త్డే మీ అని ఎగిరిపోతున్నాడు. ఏందిరా అని అంటే వాడి సంతోషం. ఇక్కడ ఏమని అంటాడని అంటే, ఈ బలి అర్పణ తీసుకోవడానికి వెతకడానికి పోతుంటే ఆయన కనిపించట్లా, ఎదుర్కోవడానికి ఆయన కనిపించట్లా. ఏంది ఈ బలి అర్పణ? ప్రభువా ఇదిగో నీకు అర్పించడానికి, ఇదిగో ఈ వేలాది కోడెలు, ఈ దూడలు, వీటికి సంబంధించినవి, ఈ కోళ్ళు నేను అర్పించడానికి వస్తున్నా, ఆయన ఎదుర్కోవడానికి రావట్లా. ఎందుకు ఎదుర్కోవడానికి రావట్లేదంటే హృదయము అన్నిటికంటే ఏమైంది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. అంటే ఈ వ్యాధి, ఈ ఘోరము, ఈ తాపము ఉన్న దగ్గర దేవుని యొక్క ఎదుగు, దేవుని యొక్క పలుకు, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఎదుర్కొంటుందా? ఎదుర్కోను. అందుకని అంటాడు, కోపం వచ్చింది, ముంచుకొచ్చింది, నష్టం వచ్చింది. ఎంత కోపమో. అందుకే ఆయన అంటాడు, నీ కోపము నిలిచి ఉన్నప్పుడు ఏమైపోతాయి? నీతి సూర్యుడు నీలో ఉండడు. ఆ మధ్యలో నంద్యాలలో జాన్ గారు ఉండేవారు, ఉదమాల జాన్ గారు. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వెళ్తా ఉంటే తోవన వెళ్తా ఉన్నాడంట. వెళ్తుంటే ఆడ సన్నివేశం ఏంటంటే, వాళ్ళ భార్య అడుగుతుందంట, ఏదో కొంచెం వేసే వాటిలో, టిఫిన్ వాటిల్లో ఆ దోశలు వేసే దాంట్లో ఏదో ఆయన చెప్పినట్టు వేయలేదంట. ఏదో వేయకపోయేసరికి ఇంకంతే వెళ్తున్నాడంట. అప్పుడంతా పూరీళ్ళు. వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి ఆ గేటు వరకు పోతున్నాడు, అటు పక్క నుంచి అవతల కంచె వరకు వెళ్తున్నాడు, అవతల పక్క బర్రెల వరకు వెళ్తున్నాడంట. ఏమయ్యా ఏదో కోపం వచ్చిందయ్యా, ఏందో చెప్పంటే మాట్లాడలేదా, నోట్లో నుంచి మాట్లాడలా. మాట అటు తిప్పుకొని అటుపోయాడంట. అటు నుంచి అవతలు తిరుగుతున్నాడు, అటు నుంచి ఇటు ఇల్లంతా తిరుగుతున్నాడంట, కానీ అవతల మాట్లాడలా. ఆమె ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదే, ఏందో చెప్పు మాట్లాడాలి. మొత్తానికి నేను వస్తున్నాడు దైవజనుడు. ఏమంది, అన్నా మా ఆయన ఎందుకో మాట్లాడటంలే, ఉదయం నుంచి ఎక్కడ తప్పు జరిగిందో చెప్పట్లే, నేను ఏందో చెప్పానంటే గేటు వరకు పోతాడు, ఆడకెళ్తే మళ్ళీ పశువుల దగ్గర పోతాడు, పశువుల దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ పెరటిలోకి వెళ్తాడు, పెరటి దగ్గర నుంచి మళ్ళీ అటు పోతాడు, ఇటు తిరుగుతాడు, అన్ని తిరుగుతాడు, ఏ విషయం చెప్పట్ల. ఏందన్నా ఎందుకనంటే ఆయన అంటాడు, ప్రభువా అయ్యా ఏం లేదన్నా, ప్రభు చెప్పాడు కదా ఏమని, సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలిచి ఉండకూడదని, సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడా అని చెప్పి తిరుగుతా ఉన్నాను. సూర్యుడు ఎప్పుడు అస్తమించాలా? ప్రభు అంటాడు, సూర్యుడు అంటే ఆ సూర్యుడు కదన్నా, నీతి సూర్యుడు, క్రీస్తు అనే శిరస్సు, ఆ పునాది కలిగినటువంటి రాళ్ళు కలిగినటువంటి క్రీస్తు ప్రభు, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు నీ హృదయంలో అంతరించక మునిపే నువ్వేం చేయాలా? నీ బలిని అర్పించుకోవాలా? అంటే ఆయన ఎదుర్కోవడానికి ఇష్టపడాలా. ఏంటిది? శ్రేష్టమైనటువంటి, అంటే విరిగి నలిగినటువంటి ఈ హృదయానికి, ఆయన శరీరానికి, ఆయన రక్తానికి ఒక సంబంధం ఉంది. ఈ లోకం అనే మాలిన్యము మనల్ని అంటుకట్టింది, దుష్టత్వాన్ని తెచ్చింది, నష్టపరిచింది. అనేక సార్లు ప్రభు యొక్క ప్రేమని నోచుకోనకుండా చేసి. అంటే రండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం.
మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. మొట్టమొదట 19. 15వ అధ్యాయం 19 చదవండి. 15వ అధ్యాయం 19, క్షమించాల, 15, 19. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత దోపుడు మీద ఎగబడి చేసితివనెను. ఇప్పుడు ఇంకొకటి 14, 15 కూడా చదవండి. 14, 15. నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అడిగాను. అమాలేకీయుల యొద్ద నుండి వీటిని తీసుకొని వచ్చిరి. బలులు నర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేసి మనగా. ఏమంటున్నాడు ఇక్కడ? సందర్భం జ్ఞాపకం చేసుకోండి బాగా. మొట్టమొదటి 19వ వచనంలో ఏమన్నాడు? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఏమంటాడు? ఎగబడి ఆయన దృష్టి కీడు చేసితివా అంటాడు. సరే, ఒకటి కీడు, రెండోది ఏంది? 13. ఇప్పుడు ఏమంటాడు అక్కడ? యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును, యెహోవా ఆజ్ఞని నేను నెరవేర్చి తిని. మొట్టమొదటి కీడు. రెండో మాట ఏంది? నేను నెరవేర్చి తిని. ఎవరి ఆజ్ఞ? ఎవరి ఆజ్ఞ? ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? నాయనా, నా ఆజ్ఞ నువ్వు నెరవేర్చావు, నమ్మకంగా నెరవేర్చావు అని ప్రభు చెప్పాడా? చెప్పలేదే. మరి ఈయనేం డిక్లేర్ చేసుకున్నాడు? ఆయన ఆజ్ఞని నేను నెరవేర్చి తినే అంటాడు. తర్వాత కింద 14లో ఏమంటాడు? అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఈ మాట చెప్పేటప్పుడు మీరు గమనించాలా. కింద ఏమంటాడనంటే 15వ వచనంలో అమాలేకుల యొద్ద నుండి ఎవరు తీసుకొచ్చారంటే చెప్పండి. చదవాలా, వాక్యం బాగా కంఠస్థం ఉండాలా. ఏమంటాడు 15లో? ఎవరు తీసుకొచ్చారు? జనులు తీసుకొచ్చారు. అంటే జనుల మీద నింద వచ్చిందని అంటే, జనులు తీసుకొచ్చారు అని అంటే అది ఎవరిది? శాపమా, నష్టమా, కీడా, అపజయమా? చెప్పాలా? మంచి విషయమా, చెడ్డ విషయమా? ఎవరి మీద చెప్తున్నాడు? జనులు తీసుకొచ్చారని చెడ్డ విషయం వాళ్ళ మీద వేశాడు. మరి మంచి విషయం ఎవరి మీద చెప్పాడు? కింద జనులు గొర్రెలను ఎట్లా మంచి వాటిని వండనిచ్చితిరి, మిగిలిన వాటన్నిటిని ఎవరంట? మిగిలిన వాటిని ఎవరు? మేము అన్న పదం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ 15లో మిగిలిన వాటిని ఎవరు? మేము నిర్మూలించితిమి అంటాడు. మొట్టమొదటి పైన ఏమంటాడు? జనులు అంటాడు. కీడేమో జనులు చేశారంట, దేవుడు చెప్పిన ఆజ్ఞను మాత్రం మేము నిర్మూలించాం. దేవుడు చెప్పిన ఆజ్ఞను ఎవరు నిర్మూలించారంట? మేము అన్న పదాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు వెర్రివాడా? దేవుడు వెర్రివాడా? ఆయన తెలీదా? ఆ పై మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే 11లో కోపావిషుడై రాత్రంతా మొరపెడుతున్నాడు. ఎవరు మొరపెడుతున్నారు? ఎవరు? సమూయేలు మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. ఎందుకు మొరపెడుతున్నాడు? జరిగిందంతా తెలిసిపోయింది. ఏం జరుగుతుందో తెలిసిపోయింది, ఎలా జరుగుతుందో తెలిసిపోయింది, ఎక్కడ నష్టం వస్తుందో తెలుస్తుంది, ఎక్కడ విపత్తు కలుగుతుందో తెలుస్తుంది. మనకు కూడా మన జీవితానికి చాలా విపత్తులు అన్నీ తెలుస్తాయి. కుటుంబంలో ఏమైంది, ఇళ్లల్లో ఎవరు తుమ్మినాది మనకు అర్థమైపోతాయి, ఎవరి దగ్గర మనకు అర్థమైపోతాయి, ఎవరు ఎటు మళ్ళినా మనకు అర్థమవుతాయి, ఏం జరుగుతుందో మనకు అర్థమవుతాయి. ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉంటున్నారో మనకు అర్థమవుతాయి, ఎవరు బాధపడుతున్నారో అర్థమవుతాయి, ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారో అర్థమవుతాయి, ఎవరు అబద్ధం చెప్తున్నారో కూడా అర్థమైపోతాయి. మరి దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు, కనుదృష్టి కలిగిన వాడు, లోకమంతటా సంచారించే ప్రభు. ఆయన దృష్టి ఏంది? ఎట్ల ఎక్కయ్యో, గొర్రెల ఎక్కయ్యో, ఈ రంకెలేంటి? కీడు, నష్టము.
నష్టము. ప్రభు అంటాడు, నీవు అర్పింపబడాల్సినటువంటి అర్పణ ప్రభు స్వీకరించడానికి ఇష్టపడాలి కానీ నీ అర్పణను నువ్వు పరిగెత్తుకుంటా తీసుకెళ్తే ఎవరికి ప్రభు అంటాడు, ఆశ్రయపురాలు కట్టబడిన ఆశ్రయపురాల్లో ప్రవేశించాలంటే ఏం చేయాలా? నిరపరాధి ప్రవేశించాలా. అపరాధి ప్రవేశిస్తే ఏం చేయాలా? ఆ ఆశ్రయపురం లోపటి నుంచి తీసుకొని వచ్చి అది నిత్యంగా ఆయన చేసిన మరణ దండకు ప్రతిగా రాళ్లతో చావగొట్టాలా. ఇట్టిది ఎక్కడ ఉండకూడదు? ఇశ్రాయేల్లో ఉండకూడదు. ఇది నిబంధన అంటాడు, కట్టడా అంటాడు ప్రభువారు ఆశ్రయపురాల గురించి చెప్పేటప్పుడు. అటు యెహోషువ గ్రంథం కానీ వీటి సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆశ్రయపురాల యొక్క నిర్మాణాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తమైతే మరోసారి మనం వాటి గురించి ఎక్కువ డీప్గా వెళ్దాం. ఇప్పుడు ముత్యాలు ఇవి ఎట్లా చూసుకుంటున్నామో ఆరాధనలో ప్రకటన గ్రంథాన్ని, ఆ తర్వాత ముగింపు అయిన తర్వాత దేవుని అనుకూలపరిస్తే ఆశ్రయపురాల మీదకి వెళ్దాం. ఇక్కడ అంటాడు సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, ఎందుచేత ఆయన దృష్టికి కీడు చేసి, అంటే మనకు తెలియకుండా మనం ఏమనుకుంటున్నామంటే స్వదాహగా, ప్రభువా నీ కన్ను దృష్టి, నీ ఆత్మీయ దృష్టి, నీ నడిపింపు, ప్రభు యొక్క ప్రణాళికను జ్ఞాపకం. ఓ సూచనమ్మా, నువ్వు అటు ఇటు తిరిగావు కానీ వాడిని అటు ఇటు తీసుకెళ్ళకు. కావాలంటే బయట తాడిస్తాను, ఆ స్తంభానికి గట్టి మై సైతాన్ లెక్కన చేస్తాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నడిపింపులో ప్రభు యొక్క బలిని అర్పణ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఈ బలి, ఈ ధూపము, ఈ అర్పణ క్రీస్తుకు స్వారూప్యం కలిగినటువంటి అర్పణగా ఉందా? అందుకే ఇంకొక మాట కూడా అంటాడు ప్రభువారు సందర్భ సహితంగా. రండి, ఈ రాజుల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్వైన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వారి సముఖములో అనపానములు పుచ్చుకొంచు, రాజైన అదోనియా చిరంజీవి యగును కాకని. ఎవరి అదోనియా? దావీదుకి ఇష్టమైనటువంటి కుమారుడు. ఎవరు? అబ్షాలోము తర్వాత కలిగినవాడు. చాలా ఇష్టం, అంతగా ఇష్టపడ్డాడు. కానీ ఏమైపోయింది? విస్తారమైన బలులు. ఎంతగానంటే క్రొవ్వినవన్నీ శ్రేష్టమైన అర్పణ. ఇదిగో. ఎక్కడ? బలిపీఠపు కొమ్ముల దగ్గర అర్పింపబడినటువంటి ఈ అర్పణ స్వీకరించడానికి ప్రభు ఇష్టపూర్వకంగా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే అది దేవునికైనటువంటి ఇష్టకరమైనదా లేకపోతే దేవునికి అయిష్టమైన కరమైనదా? ఇది ఆలోచన చాలా ముఖ్యం. ఈ బలి అర్పణలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభువా నీ కొరకు ఈ బలిత్యాగము, బలి అర్పణ ఏ విధంగా నిర్మింపబడడానికి నేను రూపుదిద్దానో, నా జీవితం ఏంది, నా నడవడిక ఏంది, ఇది అర్పింపదగలిగినటువంటి స్థానంలో ఉన్నానా లేదా, ఈ అర్పణ స్వీకరించడానికి నా ద్వారా నీకు కలిగిన ప్రణాళిక ఏంది, ఈ బలిని చాలా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునికి అర్పింపాల్సినటువంటి ఈ బలులు ఆ దినాల్లో వారు ఏం చేయాలి? కోడెలెక్కయు, మేకలెక్కయు, గొర్రెలెక్కయు వాటి అర్పణ తీసుకొచ్చి ఏకదాటిగా అర్పించడానికి. తిరిగి అదే ప్రభు వారు అని అంటారు హెబ్రీయులకు రాసిన పత్రికల్లో. వాటిని అంటారు ఇవి కాదు స్వాస్యం, ఆనాడు అర్పింపబడినవి ఇప్పుడు ఏకరీతిగా అర్పింపబడినది క్రీస్తు నిజస్వరూప్యం, ఆయన నిబంధన, ఆయన ఛాయ. పాత నిబంధనకి గుర్తుగా ముంగుర్తుగా పాత నిబంధన అర్పణకు ప్రతిగా ఉంటే ఈ అర్పింపబడాల్సినటువంటి ఒక ఛాయగా. అందుకే అంటాడు రండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. 11:1 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వారూప్యమును అదృశ్యమైన వంటకు
రుజువునై ఉన్నది. దానిని బట్టి ఆ, 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 ఆ. నిర్మింపబడలేదనియో విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించడు. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ, 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 ఆ. ఎవరు మాట్లాడుతున్నారంట? విశ్వాసము. విశ్వాసము నిజస్వారూప్యాన్ని కనపరుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? నిజస్వారూప్యాన్ని కనిపిస్తుంది. ఎందుకు? దేవుని యొక్క విశ్వాసతను నువ్వు ధరించుకున్నప్పుడు, క్రీస్తు యొక్క సుగుణమును నువ్వు ధరించుకున్నప్పుడు, నీలో విశ్వాసము అంటే ఈ రోమిలికి రాసిన పత్రిక ఆ సందర్భంలో కూడా ఆయన అంటాడు, ఆ 10వ అధ్యాయం సందర్భంలో వినుట వలన విశ్వాసం అంటే వినుట వలన కలిగినటువంటి విశ్వాసము, ఈ విశ్వాసాన్ని గైకొనుట. అందుకే హబక్కు గ్రంథకర్త కూడా వివరించేటప్పుడు ఈ విశ్వాసము వినుట వలనే, విశ్వాసం వినుట వలనే అంటే వచింపసఖ్యము కాని ఆయన మహిమ తేజస్సును జ్ఞాపకం చేసుకోవాలంటే కేవలం విశ్వాసం. ₹1 పెట్టేది లేదు, ₹1 తీసేది లేదు, ₹1 దేనికి పనికిరాదు. కానీ ఆయన అంటాడు ఇది నిజస్వారూప్యము, ధరింపబడినటువంటి క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి అంటే ఈ 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 26 అనుభవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా చేసిన ఎడల ఆగండి, ఇక్కడ మాట ఏమంటాడు? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఏంది చెప్పండి? తప్పిన కుమారుడు ఉన్నాడు, తప్పిపోనటువంటి కుమారుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు. ప్రభు ఏం చేశాడు? ప్రత్యేకంగా పేరు పెట్టాడు ఆడ. ఏం పేరు అంటే వాడు తప్పిపోయినాడు, వీడు తప్పిపోనటువంటి వాడు. అంటే తండ్రి దగ్గరేమో తప్పిపోనటువంటి వాడు ఉన్నాడు, తప్పిపోయినాడేమో ఎక్కడికి వెళ్ళాడు? ఆస్తి తీసుకున్నాడు, బయటికి వెళ్ళాడు, ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారం ఏం చేశాడు? తాగుడు ఆడాడు, వ్యసనాలు ఆడాడు, పత్తాలు ఆడాడు, జోదం ఆడాడు, మొత్తం అయిపోయింది. అంత అయిపోయింది. ఒక డ్యూటీ ఎత్తుక్కుందాం అనుకున్నాడు, అన్ని పోయి మీరు రాజు అయిపోయాడు, రాజు నుంచి బంటి అయిపోయాడు, బంటి అయిపోయి ఇప్పుడు నౌకరు అయిపోయాడు, నౌకరు నుంచి ఇంకేమైపోయాడు? ఇంకా మరీ హీనమైన పరిస్థితి. కొంతమంది ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో నుంచి పారిపోతారు. చిన్నప్పుడు అమ్మ కొట్టిందో నాయన కొట్టిందో అని. ఆ మధ్యలో కలకట్టాకి వెళ్ళా పరిచర్కి. కలకట్టా వెళ్తే తెల్లవారుజామున ట్రైన్ ఎక్కాల. ఆ ట్రైన్లో ఆడ చూస్తే ఒక్కొక్కరు ₹1 అడుక్కుంటున్నారు. ఇంకేం చేస్తున్నారు అని అంటే వీళ్ళే, అందులో ఇద్దరు తెలుగు మాట్లాడుతున్నారు. ఏందిరా వీళ్ళు మాట్లాడుకుంటున్నారే అని నేను చెప్పి నేను అడిగా, ఎక్కడరా ఏందిరా అంటే, ఎప్పుడో మేము బారిపోయి వచ్చాం, మళ్ళీ ఆడ ముఖం చూపించలేం, అందుకే ఈడకు వచ్చాం. ఏం చేస్తున్నారా అని అంటే, ఏళ్ళా కడుపు కోత, ఏం చేయాలా? ట్రైన్లో ₹1 అడుక్కోవాలా, టీసీలు ఏం అడగరా అని అన్నట్టు వాళ్ళు అంటున్నారు. టీసీలు వాళ్ళు చెప్పారంట, ఈ ట్రైన్ బోగిలో మీరంతా మార్నింగే ఏం చేయాలి? రైల్వే స్టేషన్లో పనుకున్న మీరు మార్నింగే 3 గంటలకి ట్రైన్ ఏదైతే వస్తాయో ఆ ట్రైన్ ఎక్కి ఇక్కడే ఉంటాయి కాబట్టి ట్రైన్లన్నీ మీరు ఊడ్చేయాల. మరి కళాశీలు ఏం చేశారు? ఎవరు? క్లాస్ 4 ఎంప్లాయీలు. ఊడ్చే వాళ్ళు ఏం చేశారు? ఇలా కొంత డబ్బులు ఇస్తారంట. ఏం డబ్బులు? తినడానికి. అరే నువ్వు ఈడ వండుకోవచ్చు, ఈడ వండొచ్చు, ఈడ తినచ్చు, అయిగో ఈ రూములో, ఆ ఆఫీసర్ల రూములో, మళ్ళీ స్టేషన్ మాస్టర్ రూమ్లో అన్నీ క్లీన్ చేయాలి మీరు చేయాలా. అంటే ఎవరి డ్యూటీ ఎవరు చేస్తున్నారు? ఇల్లు విడిచిన వాని పరిస్థితి. కొంతమంది అంటారు మేము బతకగలం, మాకు రెక్కలు వచ్చాయి, కాళ్ళు వచ్చాయి. ఏడొచ్చాయి? ఆ మధ్యకాలంలో ఒకడు ఇంట్లో వాళ్ళ అమ్మ నాయనతో కొట్లాడి పట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒక 5 నెలలు 6 నెలల వరకు రాలా. 6 నెలల తర్వాత ఎత్తుక్కుంటూ వచ్చాడు ఇంటికి వచ్చాడు. అమ్మతో మాట్లాడట్లా, నాయనతో మాట్లాడట్లా, ఇంటి లోపలికి వెళ్ళి తిరగేస్తున్నాడు. సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయి? ఏంటంటే 6 నెలలు బయట బతకాలంటే ఏం కావాలా? చదువుకున్న విద్యాబుద్ధులు కావాలా? సర్టిఫికేట్లు కావాలా?
బయట బతకాలంటే కూలి పని చేయాలన్నా కానీ నువ్వు 10వ తరగతి అన్నా చదివావా? దేనికైనా పనికొస్తావా? రూపాయి నీ నెత్తి మీద పెడితే ఏమైనా విలువ ఉందా? ఇది అడిగేది. ఇది అడిగేది. ఇంట్లో అమ్మాయి నాన్న తిండి పెట్టి మంచిగా చదువుకోనిరా నానంటే చదువు అవ్వదు. ఏడ తిరగాల? గాలికి తిరగాల. ఏడ తిరగాల? సినిమాలకు తిరగాల. ఏడకి తిరగాల? పోకిరి చేష్టలు చేయాలా. ఎక్కడ తిరగాల? డ్రగ్స్, గంజాయిలు అలవాటు చేసుకోవాలా. ఏం చేయాలా? ఆడపిల్లల్ని గలబా చేయాలా, మగపిల్ల గలబా చేయాలా. ఈ కొట్లాట్లన్నీ చేసి ఏం చేయాలా? పనికి మాలినోడని పేరు తెచ్చుకోవాలి. అంటే తప్పిపోయిన వానికి ఉండేటువంటి లక్షణం ఏందంటే భూమి మీద రూపాయికి కూడా పనికిరాడని అర్థం. అందుకే ఆడేం చేశాడంటే నా సర్టిఫికేట్లు పోయా, అన్నీ పోయా, జలసాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలా? పంది తినే పొట్టు దగ్గర పోయి నేను తినాలా, ఆకలి తీర్చుకోవాలా. పంది పొట్టు తినాలా, లేకపోతే వీడు పొట్టు తినాలా? వీడు మనిషా, పందా? రెండిట్లో ఒకటి చెప్పండి. మనిషి అనేవాడు పొట్టు తింటాడా? ఆకలి నింపుకోవడానికి, ఆకలిని చంపుకోవడానికి ఎంత ప్రయాసం చేసినా ఏమవుతాయి? ఏం ప్రయాసం అవుతాయి? సుఖమైనటువంటి జీవితం ప్రభు ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే లోకమనే పంది మాదిరి లోకంలోకి ప్రవేశిస్తాం. శరీరాశలు ఎక్కువైపోయినాయి, ఆత్మీయ పతనాలు ఎక్కువైపోయినాయి. కానీ ఆ శరీరాశతో ఏం చేస్తామంటే ప్రభువా ఇదిగో నీ బలి నువ్వే చూసుకో. ప్రభు అంటాడు ఓరే కయ్యోనా నీ కోపం ఎందుకు వచ్చిందిరా? ప్రభు అంటాడు లే నాకు కోపం లే. అదిగో అక్కడ రమ్యత కనిపిస్తుంది. ఏంది? పందులు తినే పొట్టు తింటా, అది కోపం. ప్రెస్టేజ్ ఇష్యూ. తల వంచం, తల వంచం. ఆ మధ్యకాలంలో డేవిడ్ ప్రభు అని ఉండేవాడు హెబ్రోన్లో. ఆయన సుమారు ఒక 23 సంవత్సరాల కిందట మాకు యూత్ మీటింగ్కి వచ్చాడు. యూత్ మీటింగ్కి వచ్చి ఆయన అన్నాడు, ఆయన వాక్యం చెప్తూ ఆయన నేను మా అమ్మ మా నాయన తిడితే మీరేంటి నన్ను చూసేదేనని చెప్పి బయటికి వెళ్ళాను. స్నేహితులు అందరు ఉన్నారు, అందరు ఉన్నారు. అరే మన ఫ్రెండ్ పాపం వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేశారంటారా అని అంటాడు. గెంటేసింది ఎవరు? ఈయనే వాళ్ళని గెంటేసి వచ్చాడు. ఈయనే వాళ్ళని గెంటేసి బయటకు వచ్చాడు. ఈయన చెప్పింది ఏంది? ఇంట్లో వాళ్ళు గెంటేశారు. సరే ఇంటికి బయటకు తీసుకురా. ఫస్ట్ రోజు బిర్యానీ పెట్టారంట, పర్లే. రెండో రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, అయిపోయింది. ఇంకొక రోజు ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. మూడో రోజు ఏం చేశారంటే వాళ్ళు ఏం పోయింది? ఒకరోజు మటన్ పోయింది, రెండో రోజు ఏం పోయింది? చికెన్ పోయింది, తర్వాత గుడ్డు వచ్చింది, తర్వాత పప్పు పోయింది, తర్వాత పచ్చడి వచ్చింది, తర్వాత గొడ్డు కారం వచ్చింది, తర్వాత మజ్జిగ పులుసు వచ్చింది. అన్నీ 5 రోజులు సంపూర్ణమైపోయింది. ఒక్కో రోజు ఒక్కొక్కటి అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలా? ఏమిలా. చూసిన వాళ్ళు ఏమన్నారు? అరే బుద్ధి లేదురా, మా కొడుకు కంటే మేము పెడతాం కన్నాం కాబట్టి నీకేం పెట్టాలరా? సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది. అరే అవును కదా, నా ఇంట్లో అయితే నాకు స్వతంత్రం. పొద్దున్న ఊపుకుంట 10ంటికి లేచినా కానీ అమ్మ నాయన కొట్టరు తిట్టరు. ఇంకెప్పుడు రా లెగుస్తావని అని అంటారు. ఏడైతే సిగ్గు లేదా? ఇంత వయసు వచ్చిన మా ఇంట్లో పడి ఎంతసేపు నిద్రపోతున్నావు? ఎన్ని అవమానాలు. ఇంట్లో రాజభోగం. ఎన్నింటికి లేచినా అడిగేవాళ్ళు లేదు. అడిగితే కట్టె తీసుకొని మనమే ఉల్టా కొడతాం తల్లిదండ్రులు. ఉల్టా తల్లిదండ్రులు మనమే కట్టె తీసుకొని కొడతాం, కర్రతోదంతా కాలుతోదంతాం. గంజి నీళ్ళు కూడా చేయం. ఒక్క గంజి నీళ్ళు విలువ కూడా చేయం. మనం ఎన్ని మాట్లాడాలంటే అన్ని మాట్లాడేస్తాం, అన్ని మాట్లాడేస్తాం. దోషము నింపబడుట. ఆయన ఏం చేశాడంటే ఇంకా లాభం లేదని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వీళ్ళు 6 రోజుల నుంచి హెబ్రోన్లో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా కొడుకు తప్పిపోయాడు, భక్సింగ్ గారికి చెప్పారు, అక్కడ పెద్దలు చెప్పారు, రాకృష్ణ గారు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా కొడుకు వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన. అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే తిరిగి శనివారం సాయంత్రం కల్లా వచ్చేసారు. శనివారం సాయంత్రం కల్లా వచ్చేసి ఆహా కొడుకు వచ్చాడని చెప్పి మా కొడుకు ఇష్టం అని చెప్పి ఆమె ఏం చేసిందంటే తల్లి వాళ్ళ నాయనకి చెప్పింది. సాయంత్రం రాగానే అబ్బాయి వచ్చాడంటే వచ్చాడానని ఆయనకి ఇష్టం అని చెప్పి మటన్ ఏరుకోరి ఎక్కడ దొరకలేదంటే సికింద్రాబాద్ వెళ్ళి మరి మటన్ పట్టుకొచ్చాడు. తీసుకొచ్చి ఇంట్లో ఏంది మటన్ గోంగూర ఉంటే ఆయనకి ఇష్టమని చెప్పి పెట్టి అన్నీ చేసి మంచిగా ఉంటున్నానంటే గడ్డం అంతా పెరిగిపోయి మొత్తం గీపిచ్చి అంతా నీట్గా చేసి నువ్వు సంతోషంగా ఉండరా, నువ్వు ఇల్లు వదిలిపెట్టిపో. అంటే వాళ్ళకి ఏమైపోయింది? కుమారుడు. ప్రభు అంటాడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. అదే ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్స్, పిల్లలు దేవుడిచ్చు బహుమానం, అనుగ్రహించు స్వాస్యము. అంటే ఈ స్వాస్యం ఎలా ఉండాలా? నీ బలి అర్పణేది? నీ తల్లిదండ్రుల పట్ల, నీ కుటుంబీకుల పట్ల, నీ బిడ్డల పట్ల, రాబో తరానికి నువ్వేం నేర్పిస్తున్నావు? నువ్వు బూతులు తిడితే వాడు తిడతాడు, నువ్వు అవహేళంగా చేస్తే వాడు అవహేళంగా మారుతాడు.
నువ్వు పనికిమాలిన పనులు చేస్తే వాళ్ళు పనికిమాలిన పనులే. ఏమవుతాయి? పంది దగ్గరికి వెళ్ళి పొట్టు తినేది ఎవరు తిన్నారు? తప్పిపోయినాడు. ఆడు తిన్నాడంటే తర్వాత ఏమైతే అదే పంది పొట్టు. ఇప్పుడు ఆయనకి కుటుంబం అంటే ఏంది? ఇదిగో పెద్ద పంది, ఇదిగో చిన్న పంది, ఇదిగో పిల్ల పందులు, అన్ని పందులే, అన్ని పందులే. యోబు అంటాడు కదా, ఇదిగో నువ్వు నాకు అక్కవని, నీవు నాకు చెల్లివని, ఈ రోగం నీకని ఒక్కొక్క దానికి ఇమిడిపరుచుకున్నాడు యోబు. మనం కూడా అట్నే ఉంటాం. దేవుడితో స్వాస్థ్యం ఉండదు, సాన్నిహిత్యం ఉండదు. ఎక్కడ బలి అర్పణ? ఎక్కడ దేవునికి? అందుకే ఆయన అంటాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడి ఉన్నది. ఎందుకు? నిజస్వారూప్యం. క్రీస్తు ఇదిగో, క్రీస్తు ఇదిగో, క్రీస్తు ఇదిగో. మనకు బుర్రకెక్కదు. క్రీస్తు ఎప్పుడు కావాలా? క్రీస్తు ఎప్పుడు కావాలా? మన హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యశ్రీ అప్రూవల్ కావడానికి అప్పుడు క్రీస్తు ప్రభువారు కావాలి. లేకపోతే ఇంకేదైనా అక్కర్లుండి, అవసరక్కర్లుండి, గవర్నమెంట్ ఒక పథకం మనకే ఒక 2 లక్షలు కేటాయించింది అనుకో, అప్పుడు క్రీస్తు ప్రభువారు కావాలి. మిగతా సమయంలో అక్కర్లే. మన బలులు మనం తీసుకెళ్ళి, ప్రభువా మాకు ఈరోజు బలి అర్పించాలన్నది, నువ్వు రా అనంటే ఆయన ఏమంటాడు? పోండ్రా నాయన పోండి. ఎవరికి చెప్తారు? మీరు ఎన్నిసార్లు పిలుస్తారు నన్ను? నేను వచ్చినప్పుడేమో తలుపు తడితే చీ అని ముఖాన్ని వేసి తలుపు వేసి బయటికి గెంటేసి, ఇప్పుడు వచ్చి ప్రభువా ప్రభువా అని పిలిస్తే నేను ఆడ తీయాలా? ఏం బలులు ఉన్నాయి మన దగ్గర? ఏం అర్పణలు ఉన్నాయి? అందుకే అంటాడు కదా, రండి ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 2:15. ఇర్మియా గ్రంథం 2:15. ఏమైపోయింది? కొదమ సింహములు వానిపైనే బొబ్బలు పెట్టుతూ గర్జించను. ఏంది? కొంతమంది అంటే వీడి నెత్తి మీద శని ఉందిరా, అపవాది ఎక్కింది కాబట్టి వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. అంటే ఎక్కింది దిగాలనంటే ఏం చేయాలి? ఆ మధ్యకాలంలో మా బంధువులు ఒక ఆయన ఉండే, సరే పోయింటి. ఆడ చూస్తే మా అన్న కొడుకు ఒకడు చిన్నోడు ఒకడు ఉండే. ఆడేం చేశాడంటే, మా బావలు వాళ్ళు దాగేసేసి బాటిల్ ఆడ పడేస్తే, వీళ్ళు రోజు సాయంత్రం పోయి తాగుతున్నారు ఏంది అని చెప్పి ఆడ ఆ బాటిల్ పట్టుకొని, ఆ బాటిల్లో ఇంకా కొంచెం ఉంది, ఆ బాటిల్ ఎత్తుకొని తాగేసేసి ఇక వీడేమంటున్నాడు, అరే వీళ్ళేంది ఇల్లు ఎక్కారు, వాళ్ళేంది ఇల్లు ఎక్కారు అని అంటున్నాడు. ఎవరికి అర్థం కాల. అక్కడ మా చిన్న ఆయన ఒక ఆయన ఉంటే, ఆయన చూసి, అరే ఈడేది బాటిల్ తాగేసాడరా, ఆడ పెట్టింది, నాకేమో కాళ్ళేమో పనిచేయవు, పైకి లేగలేను. వాడు తాగుతున్నాడు, ఎవడు పిలిస్తే ఎవడొస్తాడు? ముసలోడు అరుస్తానే ఉంటాడు. ముసలోడు మాట మనం ఎందుకు వినాలా? జరగాల్సిన నష్టం అయిపోయింది. ఈడేంది, వాళ్ళేంది ఇల్లు ఎక్కారు, వీళ్ళేంది పైన నడుస్తున్నాడు, వీళ్ళేం కింద నడుస్తున్నాడు. తలకేం ఎక్కువైపోయింది. అందుకే అంటాడు, కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టి గర్జించను, అవి అతని దేశం పాడు చేసెను. ఎందుకో మొన్న మధ్యలో ఏంద్రా వాడు ఎలా ఉన్నాడు, వాడు ఇప్పుడు పచ్చి తాగుబోతాడు అయిపోయాడు అన్నాడు. ఎందుకంటే గర్దించెళ్ళా, వాక్యం ఎక్కట్లా, నేర్పించట్లా. దేవుని భయము భక్తి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన బిడ్డలకు మనం నేర్పించట్లా. మన బ్రతుకులు చక్కగా లేదు కాబట్టి మనం వాళ్ళకి నేర్పించట్లా. మన ఆత్మీయత సరిగా లేదు కాబట్టి మనం వాళ్ళకి ఆత్మీయత నేర్పించట్లా. మన విశ్వాసత సరిగా లేదు కాబట్టి మనం ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఎందుకు? రక్షణ ఉదక స్నానం ఏమైపోయింది? నీరు గార్చబడింది. దేవుని గురించి ఆశపడి మొర పెడతారేమోనని ప్రభు చూస్తే మొర చేరదు. ఎందుకు చేరదంటే బలియే ఎక్కడైపోయింది? పందుల పొట్టు దగ్గరికి అయిపోయింది. అందుకే ఆయన అంటాడు, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం సందర్భంలో 18వ అధ్యాయం సందర్భంలో ఎవరు దైవజనుడు అయినటువంటి ఏలియా ఆయన అంటాడు, అయ్యో వినపట్టలేదేమో, మీ బలులు వినిపెట్టలేదేమో, ఒక్కొక్కడు ఇంకా రంపాలు తీసుకొని బ్లేడ్లు తీసుకొని కోసుకుంటానే ఉన్నారు, చర్మాన్ని కోసుకుంటున్నాడు. బయలా మాట్లాడు ఇంకేం మాట్లాడేది? ఆల్రెడీ పందుల కుప్పలోకి వెళ్ళిపోయా. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం మొదట్లో కూడా సందర్భంలో ఆయన అంటాడు కదా, ఏమని? చూడంగానే ఒకడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏందిరా అని అంటే, నా పేరు సేన, మా ఇల్లు ఇది, నాలో అనేకులు ఉన్నారు, నేను ఎక్కడికి పోలేను,
నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, నువ్వెవరో నాకు తెలుసు, నన్ను మాత్రం ఆజ్ఞాపింపకు. ఎందుకో సమయం ఇంకా రాలి, సమయం ఇంకా రాలి. గుర్తు చేస్తే అపవాది. మనం కూడా వాక్యం చదవాలనుకో, ఇంకా 5 నిమిషాలు ఉండు, ఇంకా 10 నిమిషాలు ఉండు, ఇంకా అరగంట ఉంది, ఇంకా 15 నిమిషాలు పండుకో, ఏం పర్లే, ఏం పర్లే. ఏంది అప్పుడప్పుడు సేన మన దగ్గర కూడా పనిచేసింది, మన దగ్గర కూడా ఇంకా 5 నిమిషాలు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏం సేన? అనేకము, అనేకము బలహీనపరిచే సేన, ఆత్మను దుఃఖపెట్టే సేన, నష్టపరిచే సేన. అందుకే ఈ మధ్యకాలంలో అనేక పార్టీలు కూడా సేన సేన అని పెట్టాడు. నాకు అనిపించింది, ఈ దెయ్యం పేరు పెట్టుకున్నారు ఏంద్ర ఇల్లు అని. ఆ దెయ్యం పనులే చేస్తారు ఈ సేనలు కూడా, ఆ దెయ్యం పనులే చేస్తారు. ఎందుకు? వాటిని ఆహ్వానించే వాళ్ళు, వాటిని ప్రేరేపించేవారు, వాటి గుర్తులు పోలికిన వాళ్ళు. అందుకే అటువంటి దుష్టులకి మనకు దూరంగా ఉండాలి. ఎందుకు? దేవుని యొక్క పనిని, దేవుని యొక్క బలిని, దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. పెడచేయి పెట్టద్దు, పెడచేయి పెట్టద్దు. ఎందుకు? దేవుని యొక్క వాక్యం నీకు సెలవిచ్చేది ఏంటంటే, నీ బలి అర్పణను నువ్వు శుభ్రంగా చేసుకోవాలి. బలిపీఠాన్ని ఎప్పుడు బలిపీఠాన్ని అంటే ప్రతిదినము నీ బలిపీఠాన్ని, ప్రతిదినము నీ బలిపీఠాన్ని అంటే నీ ప్రభుకి నీకు సంధి కుదిర్చే బలిపీఠం. నీ ప్రభుకి నీకు సంధి కుదిర్చే బలిపీఠం అంటే ఈ బలిపీఠం ఏమై ఉండాలా? బలి అర్పణకు స్థానంగా మార్చాల. బలి అర్పణకి స్థానం అంటే ఈ బలిపీఠం ఏమై ఉండాలా? దేవుని సన్నిధిలో నీవు నేను సజీవమైన యాగమైనటువంటి ఆయన శరీరమునకు అర్పణకు ప్రతిగా ఆయనను అర్పించడానికి లేక ఆయన స్వీకరించడానికి ఉపయోగకరమైన పాత్ర. ఉపయోగకరమైన పాత్ర, ఉపయోగకరమైన పాత్ర ఏడ ఉంటుంది? అందుకే ఈ పాత్రల గురించి కూడా చెప్పేటప్పుడు కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి పలుమార్లు చెప్పాను. కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి. ఘనపరిచే పాత్రలన్నీ ఇంట్లో కనిపిస్తాయి, ఘనహీనపరిచే ఏంటి వెలుపట కనిపిస్తాయి. ఎక్కడ పనికి రాకుండా చెత్త దగ్గర లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగించే పాత్రలుగా కనిపిస్తాయి. ఘనమైనవన్నీ ప్రత్యేకం. ఎందుకు? రాజులు వచ్చినప్పుడే తీస్తాం ఆ పాత్రలు, విఐపీలు వచ్చినప్పుడే తీస్తాం ఆ పాత్రలు, ప్రత్యేకింపబడిన వారు వచ్చినప్పుడే తీస్తాం ఆ పాత్రలు. ఎందుకు? పింగాని చాలా కాస్ట్లీ, పడిందంటే అంతే 4-5 ముక్కలు అయిపోతాయి. అందుకే అది ప్రత్యేకింపబడిన వారికి గుర్తుగా తీస్తామన్నట్టు. మరి అటువంటి క్రీస్తు ప్రభు వారి నిన్ను నన్ను ధరించడానికి, ఆయన యొక్క మహిమ శరీరంగా ఈ బలి అర్పణ స్వీకరించడానికి ఆయన రావాలని అంటే అక్కడ ఏమంటాడు ఈ హోషేయ గ్రంథకర్త 6వ వచనంలో, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు కానీ ఆయన వారికి తను మరుగు చేసుకొనినందు వారికి కనబడలేదు. ఎందుకు మరుగు చేసుకున్నాడు? ఇది నా ఎంతమంది మరుగైపోతున్నాం, ఎంతమంది మరుగైపోతున్నాం? ఏ రోజైనా దేవునితో మాట్లాడుంటామా? ఏ రోజైనా దేవుని స్వరం వినుంటామా? ఎన్నిసార్లు నువ్వు రక్షింపబడి ఇంతకాలం అయింది, నువ్వు ప్రభువుని ఎరిగి ఇంతకాలమైంది, ప్రభు బిడ్డ అని చెప్పుకుంటూ 10 మందికి నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఇంతకాలం ఉన్నావు. ఏ రోజున ఒక్కరోజైనా ఆయన స్వరం విన్నావా? అసలు ఆయన గొంతు ఎలా ఉంటుందో విన్నావా? ఆయన స్వరం ఎలా ఉంటుందో విన్నావా? ఏ రోజు వినలే. అందుకే ఆయన అంటాడు కదా, ఎప్పుడు బలుల వల్ల వచ్చేది ఏంది? ఆయన అంటాడు కదా, ఏమంటాడు? ఈ సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం మొదటి వచనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి వచనం, సంఖ్యాకాండము 11:1. చాలు, ఆయాసముల గురించి సనిగారంట. ఈ ఆయాసం ఎందుకు వచ్చింది? ఇప్పుడు నిర్గమాకాండం 16:2-3 చదవండి. నిర్గమాకాండం 2:3 చదవండి. ఇప్పుడు సంఖ్యాకాండం 11 ఆయాసం అన్నాడు. ఆయాసం ఎందుకు వచ్చింది ఇప్పుడు చూద్దాం రండి. 16:2-3. అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏళ చావకపోతిమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోలుకొని వచ్చితిరని వారితో ననగా ఎవరంట? ఇశ్రాయేలీలు మాంసం వండుకొని కొండల యొద్ద, వండే కొండల దగ్గర అంటే కుంపడ దగ్గర అన్నం వండుతానే ఉన్నారు. ఏమైపోతున్నాయి?
ఆ మధ్యకాలంలో ఒకళ్ళు అన్నారు, అబ్బా పెళ్ళి ఎలా జరిగిందంటే మామూలు పెళ్ళి కాదు, ఆడ వండుతానే ఉన్నారు, ఈడ తింటానే ఉన్నారు, వండుతానే ఉన్నారు, తింటానే ఉన్నారు. నేనన్నా, ఇస్రాయేల్ వండే కుండల దగ్గర తిన్నారని అన్నావు, మరి మరణ సంహారం ఎప్పుడు మొదలైంది అని అన్నా. మరణ సంహారం అంటే ఏందన్నా, సుమా పెళ్ళి అని అంటే అన్న. సుమా పెళ్ళి బాగానే ఉండి, మరి వండుతానే ఉన్నారు, తింటానే ఉన్నారు, వండుతానే ఉన్నారు, తింటానే ఉన్నారు అంటే మరి సంహారణ కూడా కనిపించాలి కదా, సంహారణ కూడా కనిపించాలి కదా. అక్కడ ఏమంటాడు, ఆయాసం వచ్చింది మనుషులకి, బలి 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 అర్పణ ఆయాసం వచ్చింది. ఏం ఆయాసం అని అంటే దేవుని కూర్చున్న భక్తేల, భక్తేల. ఇప్పుడేమంటాడు, ఆయాసం వండే కొండలు వచ్చినాయి సమృద్ధిగా. ఇంకేమంటున్నాడు, మేము వండే కుండల దగ్గర తినేటప్పుడు మమ్మల్ని ఎందుకు చంపలేదు అంటే చావడానికి కూడా చూడు. ఆ మధ్యలో ఒక ఆయన కొన్ని సంవత్సరాల కిందట ఒక అతన్ని కారులో చంపేశారు. కారులో చంపితే ఆయన చచ్చిపోయేటప్పుడు అంటే కాలు మీద కాలు వేసుకుని ఉంటే ఆ సిబిఐ రిపోర్ట్ల వాళ్ళు ఆయన కారులో కాలు మీద కాలు వేసుకొని మద్యం తాగుతూ ఉన్నప్పుడు ఆయన చంపేశారు అని అన్నారు. కొంతమంది చెప్పేది, అబ్బా ఎంత రాయల్టీ కారో, ఎన్ని లక్షలు పోసి ఆ కారు, అంత విలువైన కారులో చచ్చిపోయాడా కొంతమంది. ఎవరు? కార్ల పిచ్చోళ్ళు. ఇంకొంతమంది అంటాడు, అబ్బా ఎంత సౌందర్యమో, ఎంత ఆశీర్వాదమో, అబ్బా కాలు మీద కాలు వేసుకొని చచ్చిపోయాడు వాడంతా. అది చచ్చిందే కుక్క చావు. వీళ్ళు పొగిడేదేంది అంటే బలి అర్పణ ఏంది. అక్కడ అంటాడు, వండే కొండల దగ్గర ఎలా చచ్చిపోలేదు, ఎలా చచ్చిపో అంటే కొండల దగ్గర తింటా కూడా చచ్చిపోవాలా. కొంతమంది అంటారు, బా మాకు ఎటువంటిది అనారోగ్యం ఉండకుండా బంగారం లాంటి చావు కావాలంటాడు. బంగారం లాంటి చావు ఏందని నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. అరే బంగారం లెక్కన చనిపోవాలా, బంగారం లెక్కన చనిపోవాలంటే ఏందిరా బంగారం అనుకునేది. ఒక రోగం ఉండకూడదు, ఒక ఆయాసం ఉండకూడదు, ఒక అక్కర ఉండకూడదు, ఒక సమస్య ఉండకూడదు. ఉదయం డ్యూటీకి వెళ్ళాలా, సాయంత్రం ఇంటికి రావాలా, అట్లా పడుకోవాలా, అందరూ అన్నం తిన్న తర్వాత మంచిగా మాట్లాడుకోవాలి, పనుకోవాలా, మరుసటి రోజు చూసేసరికి మనిషిగా అనిపించకూడదు. అది బంగారం చావు. ఒక ఆమె చనిపోతే, ఇంత బంగారం చావు మాకు రాలేదమ్మా అని అంటున్నారు. నేను అన్నా, ఆమె చచ్చిపోయింది కదా, మరి రేపు మీరు చచ్చిపోతారా అన్న. ఏరా మమ్మల్ని చచ్చిపో అని అంటావా నువ్వు, ఏమనుకోని అంటావు నువ్వు అని అంటే, అరే నువ్వే కదా అని అంటే, తర్వాత వచ్చి ఆమె వచ్చి పక్కన వచ్చి, అట్ట అనకూడదు నాయన, తప్పు, వాళ్ళు బాధపడతారని మనం ఏడవాలా, బాధపడతారనంట. ఇంత బంగారం చావు నువ్వు చావలేదు కాబట్టి మేమెందుకు చచ్చిపోలేదని ఏడవాలంట. ఎవరికి? వాళ్ళని ఓదార్చడానికి ఏడుపు కావాలంట. అంటే హృదయంలో నుంచి రాలా, ఏదో పైకి ఏడవాల్సి వస్తుంది కాబట్టి ఏడుస్తున్నాం. ఇశ్రాయేల్లో ఆయాసం వచ్చింది కొండల దగ్గర, మరి నీకు నాకు ఆయాసం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే ప్రభు అంటాడు, ఈ బలి అర్పణ దగ్గరికి వస్తే ఆయాసం వస్తుంది, పరీక్షించుకో దగ్గరికి వచ్చేసరికి ఆయాసం వస్తుంది. దేవుని ఇల్లు అని అంటే ఆయాసం వస్తుంది, దేవుని సన్నిధి అంటే ఆయాసం వస్తుంది. ఎందుకు? హృదయం మోసకరమైనది, హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. అందుకే మనం ఎంత చేసినా కానీ మన ఆలోచనలు ఏమైతే, ఆ సామెత ఉంటే లోక సామెత, చింత చచ్చినా పులుపు చావదు. ఎందుకు చావదు? మొన్న ఆ మధ్యలో ఒక ఆయన ఏం చేశారంటే, ఆడ మీటింగ్ అయిన తర్వాత ఫిష్ కర్రీ వండారు, చేపలు చేసేటప్పుడు ఆడ ఉప్పు ఎక్కువ వేసారంట. అరే ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు మొత్తం అంతా ఇబ్బంది అయిపోతాయి, బీపీ షుగర్లు ఉంటారు, ఏం చేయాలని ఆ ఉప్పు తీసేయడానికి ఆలుగడ్డలు ఉడకబెట్టి దాంట్లో వేసారంట. ఆలుగడ్డలు ఉడకబెట్టి దాంట్లో వేస్తే ఆ బంగాళదుంపల ఆలుగడ్డ ఉప్పు అంతా అవి గుంజుకున్నాయేమో, మొత్తానికి అయిపోయింది. ఏంది ఇంత సప్పగా ఉంది అని అన్నారు అందరూ. ఇంత సప్పగా ఉంది అని అంటే, అన్నా నిజానికి ఉప్పు ఎక్కువైనాయి, ఆ ఉప్పు పోవడానికి ఆలుగడ్డలు వేసామన్నా అని అన్నారు. నేను అన్న, ఓహో ఇట్లా కూడా వేయచ్చా అని నేను అడిగాను. అని అంటే ఆ పక్కన వాళ్ళు తినేవాళ్ళు అంటారు, ఉప్పు ఎక్కువైంది అన్న వాళ్ళే చెప్తున్నారు. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఉప్పు ఎక్కువైంది అనొద్దు, ఉప్పు తక్కువైంది అనొద్దు, ఏది పడితే అది తినండి. ఆల్రెడీ ఉప్పు మన బాడీలో ఉంటానే ఉంటాయి, ఎప్పుడు మన బాడీలో ఉప్పు ఉంటానే ఉంటాయి. లెవెల్ చేసుకోవాలంటే ఒకసారి ఉప్పు లేకుండా కూడా తినండి, అలవాటు చేసుకోండి, మంచిది. ఏదైనా పెరుగు వేసుకొని తింటున్నారనుకో, ఏదైనా కూర కలుపుకొని తినండి, తప్పులే. ఉప్పు వేసుకోవద్దు, ఆల్రెడీ బాడీలో ఉప్పు బాగానే ఉంటాయి పుష్కలంగా. మనకి ఉప్పుకి తక్కువేలా ఉప్పు వద్దు. ఉప్పు బదులు ఏం చేస్తారంటే ఏదైనా కూర వేసుకోండో లేకపోతే పచ్చడి వేసుకో, ఆటోమేటిక్ ఉప్పు కలిసిపోతుంది. నువ్వు కూడా అంతే చేస్తావా? రేపటి నుంచి చెయ్యి. ప్రభు అంటాడు,
దేవుని యొక్క బలి అర్పణ. అందుకే అంటాడు, నిర్జీవ క్రియలు విడిచి అంటాడు, పాపభోగాలను విడవాల, లోక మాలిన్యాన్ని తొలగించాలా, క్రీస్తు శరీరానికి సమీపంగా రావాలి. అప్పుడు ఆయన శరీరం యొక్క విలువ కనిపిస్తాయి. ఏంది ఆయన శరీరం అంటే? ఇప్పుడు చదవండి, 1 కొరింథీ 11:28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి ప్రతి మనుషుడు ఎందుకు పరీక్షించుకోవాలా? నిజ స్వారూప్యం, క్రీస్తు అనే నిజ స్వారూప్యాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు ఆ క్రీస్తు యొక్క నిబంధనలో నువ్వేం చేస్తావంటే, ఈమిడి ఉన్నావు, ఇది బలి. ఆయన అంగీకరించే బలి అంటే అర్పణ చేసినటువంటి ఆ బలి, క్రీస్తే బలిత్యాగమైనటువంటి ఆ బలి. ఆ బలిలో నీవు నేనేమైపోవాలా? ప్రభువా ఇదిగో ఇదిగో. ఇప్పుడు అదే ప్రభు ఆ అర్పణ తీసుకొచ్చాడు. ఏంది? ఆయన శరీరము, ఆయన రక్తం. వివేచించక పాలు పొందితే ఏమవుతాం? శిక్షావిధి. అందుకే మీలో బలహీనులు, రోగులు నిద్రిస్తారు. అవమానం, అసూయలు అన్నీ ఉంటాయి, కపటాలు ఉంటాయి, ద్వేషం ఉంటాయి, అవమానం ఉంటాయి, దేవునికి అపకీర్తి తెచ్చే ఉంటాయి. అంటే ఈ బలిలో ఏముండకూడదు? నిర్జీవ క్రియలు విడిచినటువంటి మనము, క్రీస్తు స్వారూప్యంగా ధరించుకున్న మనం ముఖ దర్శనం చేస్తూ ఆ ప్రభువా అనే పాలు పొందాలి. ఎర్ర సముద్రం గుర్తుంది కదా, పాయలుగా చీల్చాడు కదా. ఇశ్రాయేలీయులు ఎట్లా ఎగిరి గంతేశారా? సంకలు కొట్టుకుంటూ పరిగెత్తారా? లే. ఆ సముద్రపు ప్రాకారాలుగా ఏకరాశిగా ఒకటి మంచు గడ్డలుగా నిలబడిపోయింది, ఇటుపక్క ఏకరాశిగా. దానిలో నడుచుకుంటూ ఆ రాసుల్ని చూసుకొని వాళ్ళు ప్రభుని స్తుతిస్తూ మహింపరుస్తూ నడిచారు. అందుకే అంటాడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో, ఆ మేఘం కింద నడిచారు వాళ్ళు, మేఘం కింద నడిచారు, సముద్రంలో వారు నడిచారు, ఆ మేఘమును చూసుకుంటూ నడిచారు అంటాడు. అంటే ఏకరాశి నిలబడిపోయింది, మంచు గడ్డ. ఎవరి వల్ల అవుతాయి చెప్పండి? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడమే గగనం. 2 పాయలుగా చీలినటువంటి దీంట్లో గోడ లెక్కన కట్టబడ్డం అంటే ఎవరి వల్ల అవుతాయి? ఎవరి వల్ల వెళ్తాయి? ఎవరు విశ్వసించారు? ఎవరు ఏర్పరచబడిన ప్రజలు? ఎవరు ప్రభు హృదయాన్ని ఎరిగిన వారు? వారే వీరు, ఇశ్రాయేలీయులు. మరి ఇదే దేవుని యొక్క కాల్బలంగా నీవు నేను ఆ బలి అర్పణకి సమీపంగా వస్తే, ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. యోగ్యమైన దిశగా పాలు పొందితే శిక్షావిధి గురి కాకుండా తప్పింపబడతాం. పరీక్షింపబడాలా, సరిచేయబడాలా, ఒప్పింపబడాలా, గుర్చబడాలా, సమర్పణ కలిగాల, ప్రభుకి సంపూర్ణంగా గావించబడాలి. ఆ రీతిగా ప్రభు మనల్ని ప్రవేశింపజేస్తాడు. రండి, కొన్ని క్షణాలు మోకాళ్ళ మీదకి మనం ప్రభు వైపు చూద్దాం, పరీక్షించుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. కొన్ని క్షణాలు ప్రభు వైపు, కొన్ని క్షణాలు దిక్కులు చూడద్దు, కొన్ని క్షణాలు మౌనంగా, ప్రభువా ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నాలో బలి అర్పణ లేదు, నీకు విశ్వాసయుతమైనటువంటి అర్పణ లేదు. సౌలు బొంకినట్టు బొంకానేమో, ఇదిగో ఈ కీడు, ఈ జనులు, ఇదిగో నీ కొరకు యోగ్యమైనది మేము అని ఎక్కడైనా మాట మార్చి నష్టపరిచే మేము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెడదాం. యోగ్యమైన దిశగా పాల్గొనే ప్రభు మన సహాయం చేస్తాం.